హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. 6వ వచనం. నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు. అలాగే ఉంచి మరొక వచనాన్ని చదువుదాం. రోమాపత్రిక 6వ అధ్యాయము, రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుదామా? ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చదవబడిన ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. మందిరానికి వచ్చే వాళ్ళల్లో చాలా రకాలు ఉన్నారు. అందులో ఒక రకం ఏంటంటే, ఆదివారం కాబట్టి మందిరానికి వచ్చేవారు. రెండవది, మందిరానికి రాకపోతే ఏదైనా అయిపోద్దేమో అని భయపడుతూ వచ్చేవారు. మూడోవారు ఎవరంటే, మందిరంలో ఎప్పుడు వెళ్ళాం, ఏ సమయంలో వెళ్ళాం అనేది కాదు, వెళ్ళామా లేదా, తమ ఆత్మను సంతృప్తిపరచుకోవడానికి వస్తారు. వెళ్ళలేదు అంటే వెళ్ళలేనట్టే మనస్సాక్షి గుచ్చుకుంటుంది కాబట్టి వెళ్ళాలి కాబట్టి వెళదాం అనేవారు. 4వది ఏంటంటే, మందిరమును ప్రేమించి దేవుని ఉద్దేశాలేంటో తెలుసుకోవాలని మందిరానికి వచ్చేవారు. మీరు ఈ పైనున్న 3 భాగాల్లో ఉంటే మీరు ఇక్కడికి రావడం వలన మీకు వచ్చే ఉపయోగం ఒక్క పైసా ఉండదని నేను నిర్భయంగా చెప్తున్నాను. రావాలి కాబట్టి రావడం, కూర్చోవాలి కాబట్టి కూర్చోవడం అనేది కాకుండా మందిరమును ప్రేమించి దేవుని సహవాసమును ప్రేమించి ఆయన మాటలను ఆయన ఉద్దేశాలను తెలుసుకోవాలి అని గనక మీరు ఇక్కడ ఉంటే దేవుని యొక్క కనుదృష్టి మీ మీదే ఉంటుందని మీరు తెలుసుకోండి. యేసు ప్రభు పదే పదే ఒక మాట చెప్పారు, వినుటకు చెవులు గలవాడు వినుగాక అన్నారు. అంటే యేసు ప్రభు ఆ మాట చెప్పేటప్పుడు అక్కడున్నోళ్ళకి చెవులు ఉన్నాయంటారా లేవంటారా? మాట్లాడాలి. చెవులు ఉన్న వాళ్ళ దగ్గర అన్నారు ఆయన, లేనోళ్ళ దగ్గర అన్నారా? ఉన్న వాళ్ళ దగ్గరే అన్నారు. కానీ ఆ చెవులు ఉన్నాయి, కానీ దేవుని మాటలు వినే చెవులు కాదు. దేవుని మాటలు వినే చెవులు కాదు. అంటే చెవులు ఉన్నాయి. రెండోది, వాళ్ళ శరీరం కూడా దేవుని ముందే ఉంది, కానీ వాళ్ళు ఒక్క ముక్క చెవుల్లోకి తీసుకుని హృదయంలోనికి తీసుకోవడం లేదు. అందుకే దేవుడు చెప్పాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక. వినే చెవుల వినని చెవుల మీ ఇష్టం. వినే చెవులైతే దేవుని విషయాలేంటో అర్థం అవుతాయి. వినని చెవులైతే దేవుని విషయాలు ఏమీ అర్థం కావు. కాబట్టి అర్థం చేసుకోండి, అసలు నేనేం చెప్తున్నాను, నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నాను, కూర్చున్న నేను ఏమి నేర్చుకోవాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. ఇవన్నీ మనలో రన్ అవుతూ ఉండాలి. మన ఆలోచనలు పనిచేస్తూ ఉండాలి, మన తలంపులు పనిచేస్తూ ఉండాలి. వింటూ ఆలోచిస్తూ వినాలి. ఆ విధంగా వింటే ఖచ్చితంగా నా మాటలు మీకు అర్థమవుతాయి, లేదా అర్థం కావని ఈ విషయాన్ని మీరు గమనించండి. దేవుని గురించిన విషయాలు తెలుసుకునే క్రమంలో మనము ఏమేమి తెలుసుకోవాలో చెప్తున్నాను. చాలామంది దేవునికి నమ్మకంగా జీవించకపోవడానికి కారణం ఏమిటంటే, ఒకరు తెలియక తప్పు చేసేవారు, రెండవది తెలిసి తప్పు చేసేవారు. కానీ ఎక్కువ మందికి దేవుని గురించిన విషయాలు తెలియక చాలామంది తప్పులు చేస్తూ బతికేస్తూ ఉంటారు. అదే సమయంలో దేవుని గురించిన సంగతులు దేవుణ్ణి ఎప్పటి నుంచో నమ్మినప్పటికీ వాళ్ళకి ఏమాత్రమూ కూడా దైవ జ్ఞానము లేకుండానే చాలామంది భక్తి చేస్తూ ఉంటారు. చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటారు, అలాగే దేవునితో పాటు వాళ్ళ నమ్మకాలను కూడా వదులుకోకుండా బ్రతికేస్తారు. కారణం ఏంటంటే, వారికి
దేవుణ్ణైతే నమ్మారు కానీ దేవుని గురించిన జ్ఞానం అయితే లేదు. ఎప్పుడైతే దేవుని గురించిన జ్ఞానం మనకు ఉండదో, దేవుని గురించిన సంగతులు మనకి ఎప్పుడైతే అర్థం కావో, మన జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది, మన బ్రతుకు చాలా దుర్భరంగా ఉంటుంది, మన బ్రతుకులు అనేక మందికి ప్రశ్నార్థకంగా కూడా ఉంటాయి. కాబట్టి దేవుణ్ణి నమ్మని వారి వలన దేవుని నామానికి అవమానం రాదు, కానీ దేవునిని నమ్మి ఆయన గురించిన సంగతులు తెలుసుకోకపోవడం వలన ఆయన నామానికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. ఇప్పుడు దేవుని పేరును చెడగొట్టేవారు మందిరానికి రానివారు కాదు. చెడగొడుతున్న వారు ఎవరు? దేవుని మందిరానికి వచ్చే మనమే ఆయన పేరు చెడగొడుతున్నాం. ఎందుకంటే ఆయన గురించిన సంగతులు మనకు అర్థం కావడం లేదు, బైబిల్ ఏం చెప్తుందో మనకు అర్థం కావడం లేదు. కాబట్టి దేవుని గురించిన సంగతులు ఎరగాలి. రండి, మనం దేని గురించి తెలుసుకుంటున్నాం? పాపమును గురించి తెలుసుకుంటున్నాం. పాపము గురించి ఏమేమి తెలుసుకున్నాం? 4 తెలుసుకున్నాం. ఏమిటా 4? పాపం అంటే ఏంటో తెలుసుకున్నాం. రెండోది ఏంటి? పాపము ఎంత భయంకరమైనదో తెలుసుకున్నాం. మూడోది ఏం తెలుసుకున్నాం? పాపము నుండి విడిపించగలిగిన ఏకైక దేవుడు యేసు ఒక్కడే అని తెలుసుకున్నాం. 4వది, ఆ యేసును నమ్మిన వారు పాపములో ఎలా అయ్యారు? చనిపోయారు. పాపం విషయంలో వారు చనిపోయి ఉన్నారని కూడా తెలుసుకున్నాం. 4 మాటలు తెలుసుకున్నాం. పాపం అంటే ఏంటో చెప్పాను, పాపము ఎంత భయంకరమైనదో చెప్పాను, ఆ పాపానికి విడుదల యేసుక్రీస్తే అని చెప్పాను. ఆ పాపము ప్రియులారా ఒప్పుకుని ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడతారో వారి పాతవన్నీ పోయాయి, అన్నీ కొత్తవయ్యాయి. కాబట్టి పాపం విషయంలో వారు ఎలా ఉన్నారు? మరణించి ఉన్నారు. వారి ప్రాచీన స్వభావము యేసుక్రీస్తుతో పాటు ఏమైపోయింది? సిలువ వేయబడింది అని మనం విన్నాం. చివరి మాట చెప్పి నేను తర్వాత అంశంలోకి వెళ్తాను. ఏంటి చివరి మాట? 5వదిగా పాపం గురించి మనకేం అర్థం కావాలనంటే, పాపమును ఎలా జయించాలో మనకు తెలియాలి. వీ హ్యావ్ టు నో హౌ టు ఓవర్కమ్ సిన్. పాపమును ఎలా జయించాలో మనకు తెలియాలి. పాపమును ఎలా మనము అధిగమించాలో తెలియాలి. పాపము గురించి తెలుసుకుని, పాపం ఎంత భయంకరమైనదో తెలుసుకుని, పాపము నుండి విడిపించగలిగేవాడు యేసుక్రీస్తే అని తెలుసుకుని, తర్వాత పాపం విషయంలో నేను చనిపోయానని తెలుసుకుని, దాన్ని ఎలా జయించాలో తెలుసుకోకపోతే మనం మరలా ఎక్కువగా ఏం చేస్తాం? నేను గతంలో మాట చెప్పాను, గుర్తుందా? 3 మాటలు గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు చెప్పనివ్వండి. ఏంటంటే, మనం ఉన్న శరీరం ఉందే, ఈ శరీరం ఉందే, ఇది పాపమును ప్రేరేపించే శరీరం. ఇది పతనమైపోయిన శరీరం. ఇది ఏదో ఒక రోజు ఎందులో కలుసుద్ది? ఇది మట్టిలో కలిసిపోయే శరీరం. ఈ శరీరములో ఉన్నాం గనక జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచి రక్షణ పొంది మారు మనసు పొందామో, దేవుడు ఏం చేశాడంటే పాప బలము నుండి మనల్ని విడిపించాడు. చెప్పండి, ఏ బలము అనండి. ఈ మాట అనాలి మీరు. ఎవరైతే విశ్వాసం ఉంచి రక్షించబడి మారు మనసు పొంది బాప్తీసం పొందుతారో వారిని దేవుడు ఏం చేస్తాడు? పాప బలము నుండి విడిపిస్తాడు. కానీ పాప నైజం అనేది మాత్రం మనలోనే ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది? ఈ శరీరము నుండి విడిపించబడే వరకు ఉంటుంది. ఈ శరీరము నుండి విడిపించబడి మహిమ శరీరం గనక మనం పొందుకుంటే, ఆ మహిమ శరీరములో ఆ పాప నైజం ప్రియులారా మనం ఉండము, పాప నైజము కలిగి ఉండము, మనము పరిశుద్ధులుగా జీవిస్తాము. అది ఎక్కడ జరుగుద్ది? పరలోకం. కాబట్టి భూమి మీద శరీరములో ఉన్నంతకాలం పాప నైజం ఉంది. కాబట్టి పాపముతో ఏం చేయాలి? మనం పోరాటం చేయాలి. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడిన వారిని పాప బలము నుండి ఏం చేశాడు? ఆయన విడిపించాడు. పాప బలము నుండి విడిపించాడు.
అందుకే బడని వాడి జీవితానికి, రక్షించబడిన జీవితానికి వ్యత్యాసం ఏంటో చెప్పాను. మీకు 3 జంతువుల గురించి చెప్పాను. మీలో ఎంతమందికి బాధ వచ్చిందో నాకు తెలియదు. ఐ హ్యావ్ టు సే, నేను చెప్పాలి. రక్షించబడని వాడు 2 జంతువులు, రక్షించబడిన వాడు ఒకరు గురించి చెప్పాను. రక్షించబడని వారు పేతురు ఎవరితో పోల్చాడు? పదే ఏ నొప్పి లేకుండా తప్పు చేసి పాపం చేస్తే ఎవరితో పోల్చాడు? కుక్కతోనూ పందితో. తర్వాత రక్షించబడిన వాడు దేనితో పోల్చబడ్డాడు? గొర్రెతో పోల్చబడ్డాడు. పాప బలము నుండి విడిపించబడిన వారు, జాగ్రత్త వినండి, పాప బలము నుండి విడిపించబడిన వారు గొర్రెల్లా జీవిస్తారు. పాప బలము నుండి విడిపించబడని వారు ఇందాడి చెప్పిన వాటిలాగే జీవిస్తారు. నీవెవరవో నేనెవరునో మనం ఆలోచించాలి. అయితే ఇన్ని తెలుసుకుని మనకి అర్థం కావాలి ఏంటంటే మనం పాపమును ఎలా జయించాలి. ఇక్కడ నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, నా వైపు చూస్తూ మీరు చెప్పండి. పాపము చేయకూడదని మీకు ఉంటుందా ఉండదా? మందిరానికి వచ్చినప్పుడల్లా, వాక్యం విన్నప్పుడల్లా మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? తమ్ముళ్ళు పెద్దోళ్ళు అందరూ మాట్లాడండి. మీకు ఎలా అనిపిస్తుంది? రక్తం ఉడికిపోదా? ఇక్కడ రక్తం ఉడికిపోయి నేను దేవుని కోసం బ్రతకాలి, రక్తం మరిగిపోయి నేను దేవుని కోసం బ్రతకాలని ఎన్నో తీర్మానాలు తీసేసుకుంటాం. మనకి ఇక్కడ వాక్యం వినేటప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఎలాగైనా పాపము నుండి విడిపించబడి దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతకాలి అనే ఆశ మనలో అందరికీ వస్తుంది. రానోళ్ళు ఎవరికంటే నిద్రపోయే వాళ్ళకి ఒక్క మొక్క అర్థం అవదు, వాళ్ళకి ఏమనిపించదు. అయిపోయింది, పక్కోళ్ళు లేపుతారమ్మా అయిపోయిందా వందనాలండి అంతే వెళ్ళిపోయారు, వాళ్ళకి ఏమనిపించదు. కానీ వినేవాళ్ళు ఉంటారే, వాళ్ళకి అనిపిస్తుంది నేను పాపం నుంచి విడిపించబడాలి, పాప బలం దేవుడు తీస్తానని చెప్పారు, కానీ పాప నైజం నాలో ఉంది. ఆ పాపంతో నేను పోరాటం చేసినప్పుడు గెలవట్లేదు, నేను ఏమైపోతున్నాను? ఓడిపోతున్నాను. నేను గెలవాలని అనుకుంటాం. ఇది ఎలా ఉంటుందంటే, ఇండియా వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి ఏదైనా పోటీ ఉందనుకోండి, పాకిస్తాన్తో మనం పోరాడాలని పాకిస్తాన్ ఎంత దారుణమైందో, మన భారతీయుల్ని ఎంత శ్రమ పెట్టిందో ఇవన్నీ చెప్తే భారతీయులకి రక్తం ఏమైపోద్ది? మరిగిపోయి నేను నా శత్రువు పాకిస్తాన్ నేను ఎలాగైనా ఓడించాలి అని ఆవేశం తెచ్చుకోవడం వల్ల ఏమీ గెలవరు. ఆవేశం రావడం మంచిదే, కానీ శత్రువు యొక్క పన్నాగాలేంటో, శత్రువు యొక్క బలాలేంటో, శత్రువు యొక్క బలహీనతలేంటో ఇవన్నీ తెలుసుకొని, ఇవన్నీ అర్థం చేసుకొని ఆ శత్రువుని ఎలా జయించాలో తెలిస్తేనే అప్పుడు మనము దాని నుండి విడిపించబడగలం. చాలామందికి దేవుని దగ్గరికి వస్తారు, వాక్యం వింటారు, పాపముకు దూరంగా ఉండాలని, పాపమును జయించాలని, పాపము చేయకూడదని అందరం అనుకుంటాం. కానీ వెళ్ళి చేసేదేంటి? పాపమే. ఎందుకు అంటే ఎలా జయించాలో మనకు తెలియడం లేదు. నేను కొన్ని ప్రాక్టికల్ విషయాలు చెప్తాను, ప్రాక్టికల్గానే చెప్తాను. పాపమును ఎలా జయించాలి, పాపమును పోరాడేటప్పుడు మనం ఎలా గెలవాలి అనేది నేను కొన్ని విషయాలు మీతో చెప్తాను. జాగ్రత్తగా మనము ఆలకిద్దాం. మనము పాపమును ఎలా జయించాలి? రండి, మొదటి మాట చెప్తాను. కీర్తనలు గ్రంథము 97వ కీర్తన 10వ వచనం చూడండి. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి. మళ్ళీ చదువుదాం. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి. రండి మరో మాట కూడా చదువుదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. ఇది కూడా చదువుదాం. ఏముందో చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. నా వైపు చూడండి. ముందు మనము పాపమును జయించాలి అంటే
పాపమునుతో పోరాడుతూ పాపం విషయంలో విజయము సాధించాలి అనంటే మొదటిగా పాపాన్ని ద్వేషించటం రావాలి. ఏమి రావాలి? పాపం మీద ఏమి రావాలి? మనకి ఒక ద్వేషం రావాలి, ఒక అసహ్యం అనేది రావాలి. చాలామంది పాపమును జయించాలనుకుంటూనే పాపమును ప్రేమిస్తారు. ఇప్పుడు పాపం విషయంలో ప్రేమ ఉందనుకోండి, మనం దూరంగా ఉండాలన్నా ఉండలేం. అదే పాపమును ద్వేషించామనుకోండి, ద్వేషం పెరిగే కొద్దీ ఏం పెరుగుద్ది? దూరం పెరుగుద్ది. మనం మొదటగా గమనించాలి, మనం పాపం చేసేస్తున్నానండి, పాపంలో పడిపోతున్నానండి, పాపంలో పడిపోతూ పరిశుద్ధునిగా బతకలేకపోతున్నానండి, నా మాటలను కానీ నా ఆలోచనలను కానీ తలంపులను కానీ క్రియలను కానీ పాపం చేయకుండా ఆపలేకపోతున్నానండి అనంటే మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే పాపాన్ని ద్వేషించటం రావాలి, పాపాన్ని అసహించుకోవడం రావాలి. 97:1-10 చూసాం ప్రియులారా. అదే సమయంలో సామెతల గ్రంథంలో చూశాం, దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని ఏం చేస్తాడు? అసహించుకుంటాడు. మనకి ఈ మాటలు చదివినప్పుడు యోబు గుర్తుకు రావాలి. యోబు గురించి ఏమనుంది చెప్పండి, నా వైపు చూసి చెప్పండి, బైబిల్ చూస్తూ కాదు. ఊజు దేశంలో యోబు అనే మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఎంత అసహించుకోవాలో చెప్పనా? విసర్జించడం అంటే ప్రతిరోజు మన శరీరములో నుండి బయటికి వెళ్ళే ఉంటాయి, దానిని విసర్జన అంటారు. అవి నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. అయితే మన శరీరములో నుండి బయటికి వెళ్ళే వాటి ఎడల మనకి ఇష్టం ఉండదు. ఏముంటుంది? అసహ్యం ఉంటుంది. ఎంత అసహించుకుంటాం మనం? విచిత్రం ఏంటంటే అది మన శరీరమే, మన శరీరములో నుండే విసర్జించాం, కానీ దానిని ఎంతో ఎక్కువగా ఏం చేస్తాం? అసహించుకుంటాం. పాపాన్ని అలా అసహించుకోవాలండి. పాపాన్ని అంత ఇదిగా అసహించుకోవాలట. మనం విసర్జించే వాటిని ఎలా అసహించుకుంటామో అలా అసహ్యం ఏర్పడినప్పుడే దానికి ఎలా ఉండగలం? మనం దూరంగా ఉండగలం. చాలామందికి పాపం ఎడల అసహ్యం అనేది రావట్లే. పాపం విషయంలో చాలా ప్రేమ ఉంటుంది. కాబట్టి అందుకే బైబిల్లో కూడా ఏమనుందంటే కీర్తనల గ్రంథము 66వ కీర్తన 18వ వచనంలో కూడా ఏముందో చూద్దాం. కీర్తనలు 66వ కీర్తన 18వ వచనం, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. అంటే ఒకవేళ మన హృదయములో పాపము ఎడల ప్రేమ ఉంటే పాపమును లక్ష్యముంచుతున్నాం. పాపమును లక్ష్యముంచితే మన ప్రార్థన కూడా ఎవరు వినరంట? అంటే పాపమును లక్ష్యముంచకూడదు అనంటే ముందు దాన్ని ద్వేషించటం మనకి రావాలి, అసహించుకోవడం మనకి రావాలి. పాపాన్ని అసహించుకోవడం వచ్చిందా? ఒకవేళ పాపాన్ని అసహించుకోవడం నీకు వస్తే, నువ్వు ఎప్పుడైనా తప్పు చేస్తే ఆ తప్పును బట్టి ఎంతో కుమిలిపోతాం. ఎలా కుమిలిపోతావు చెప్పనా? అస్సలు నేను ఎందుకు ఇలా చేశాను, ఇలా ఎందుకు చేశాను, నేనేంటి ఎలాంటి పని చేశాను, ఎందుకు ఇలా అనుకుంటావు చెప్పనా? దాని మీద నీకేముంది? అసహ్యం ఉంది, అసహించుకుంటావు. ఆ పాపాన్ని ఒకవేళ నీ కంటితే దానిని ఎంత త్వరగా దాన్ని శుద్ధి చేసుకోవాలో అంత త్వరగా శుద్ధి చేస్తావు. రోడ్డు మీద ఒక్కోసారి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక్కోసారి చెడు అనేది మనకు అంటుకుంటుంది కదా, అంటుకోదా? అప్పుడు ఏం చేస్తాం? అది చూసిన వెంటనే ఏమొస్తుంది మనకి? మన ముఖం మారిపోద్ది, మన ఫేస్ ఎక్స్ప్రెషన్లు మారిపోతాయి. చిచ్చి అంటామా లేదా? అనరా? అంటాం కదా. ఎందుకు అంటాం? అదంటే మనకి చిచ్చి ఎందుకు, ఎక్కడ నీళ్ళు కనిపిస్తాయి చూస్తాం. అది శుద్ధి చేసుకుంటేనే కానీ మనకి ఇది పనిచేయదు. మనకి చిరాకు వచ్చి ఎక్కడికి వెళ్ళలేము. ఎందుకంటే అది ఎక్కడుంటే, చెడు ఎక్కడుంటే అక్కడ దుర్వాసన అనేది ఉంటుంది. దాన్ని మనం చాలా అసహించుకుంటాం. పాపాన్ని అలా అసహించుకోవాలండి, పాపాన్ని అలా ద్వేషించాలంట. బైబిల్ చెప్తుంది అలా ద్వేషం వస్తే నేను దూరంగా ఉంటావు. ద్వేషం లేకపోతే చేసిందే మళ్ళీ చేస్తాం, చేసిందే ఏ నొప్పి అనిపించదు, ఏ బాధ అనిపించదు, చేసిందే మళ్ళీ చేస్తాం. ఎవరినో ఏదో అనకూడని మాట అనేసావు, బూతు మాట్లాడేశావు,
లేక శపించేశావు, శపించేసిన వెంటనే, లేకపోతే ఆవేశంలో ఆ మాట మాట్లాడేసిన వెంటనే చిచి నేనేంటి ఎలా అన్నాను అని అనిపించిందా? ఏదైనా చూడకూడంది సెల్ ఫోన్లో ఒక యాడ్లోనో లేక తమ్నేల్లోనో ఏదైనా ఒక చండాలమైనది అలా చూసేసిన వెంటనే చిచి నేనేంటి ఎలా చేశాను? ఎందుకు అలా అనిపించాలి అని అంటే, అలా అనిపించేది ఎవరికంటే పాపమును ద్వేషించే వాళ్ళకి. ప్రేమించేవారు అసహించుకోరు. అసహించుకోరు సరికదా, సమర్థించుకుంటారు. సమర్థించుకుంటారు సమర్థించుకుంటారు అసహించుకునే వాటి విషయంలో సమర్థించుకోవడం ఏంటండి? చెడు నీకు అంటుకుంది, శుద్ధి చేసుకోకుండా వెళ్ళిపోయావు. 10 మందితో నువ్వు మాట్లాడదామని 10 మంది మధ్యలో నుంచున్నావు. ఏమవుద్దు ఇప్పుడు? ఆ 10 మంది నీకు దూరం. ఏంటి నువ్వు ఏదో అయ్యింది చూడోసారి చూడు అని అంటే, అందులో తప్పే ఉందిరా అంటే ఎలా ఉంటుంది? ఇందులో తప్పే ఉంది, యా అవును అంటుకుంది, తొక్కేశాను, వచ్చాను, ఏమైంది? నేను చేసిన తప్పేంటి చెప్పు. అరే తప్పున్నారా చూడు ఒకసారి. పోద్దులే, అదే పోద్దులే, ఏమైంది అంటే ఎలా ఉంటుంది చెప్పండి? క్రైస్తవులు పాపాన్ని ద్వేషించని వారు చేసిన తప్పులను సమర్థించుకుంటారు. అలా సమర్థించుకుంటే ఎలా ఉంటుందో ఈ పిక్చర్ ఊహించుకోండి ఒకసారి. ఈ పిక్చర్ ఊహించుకోవాలి. అందుకే పాపం చేసిన వాడు క్రష్ అయిపోతాడు, తన గుండెను బద్దలు కొట్టుకుంటాడు. దేవా నేనేంటి ప్రభు ఎలాంటి పని చేశానని నలిగిపోయి కరిగిపోతాడు. ఎందుకంటే ఆ పాపం అంటే అతనికి ఏముంది? అసహ్యం ఉంది. అసహ్యం ఉన్నా అనుకోకుండా అది చేశాడు కాబట్టి, దేవా నన్ను శుద్ధి చెయ్యని దేవుని ముందు పశ్చాత్తాపపడే వరకు కుదురుగా ఉండలేడు, ఏమీ చేయలేడు. మై డియర్ ఫ్రెండ్స్, నా ప్రియ స్నేహితులారా, నా తోటి విశ్వాసులారా, పాపం అంటే అసహ్యం వచ్చిందా? ఏదో చేస్తావు, ఎవరిని ఏదో అంటావు, ఎవరైనా వచ్చి క్రైస్తవులు అయ్యుండి మీరు ఎందుకంటే అలా మాట్లాడారనంటే, నేనేం తప్పు మాట్లాడానండి అంటే సమర్థించుకుంటావే. తప్పు చేసి సమర్థించుకుంటావే. సమర్థించుకోవాలా, సిగ్గుపడాలా? అయ్యయ్యో నిజమేనండి, తప్పు అయిపోయిందండి, నేను అలా చేయకూడదండి, అలా మాట్లాడకూడదండి, అలా ప్రవర్తించకూడదండి, నేను అలాంటి మాటలు నా నోట రాకూడదండి, దేవునికి పాపం అంటే ఇష్టం లేదు కదండి, నేనెందుకు అలా అయిపోయానో నాకు అర్థం కావట్లేదండి అని నలిగిపోవటం రావాలి. కానీ సమర్థించుకోవడం ఏంటండి? తల్లిని తండ్రిని ఎదిరించి మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది, తల్లిని తండ్రిని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు, కన్నీరు తెప్పించే వాళ్ళు ఉంటారు. ఎందుకు అలా చేశారనంటే, మేమేం తప్పు చేశాం? సమర్థించుకుంటావే తప్పు చేసి. బైబిల్లో లేదా నీ తల్లిని తండ్రిని సన్మానించని లేదా? లోబడకుండా, వాక్యానికి లోబడకుండా, తల్లిదండ్రులకు లోబడకుండా దేవుడు మనలను గద్దించాలంటే దేవుడే దిగొచ్చి గద్దించడు. మందిరములో వాక్యము ద్వారా గద్దిస్తాడు, ఇంటిలో తల్లిదండ్రుల ద్వారా గద్దిస్తాడు. మనం ఎలా బ్రతకాలో వాళ్ళ ద్వారా దేవుడు గద్దించినప్పుడు, ఓకే నా తల్లి ద్వారా తండ్రి ద్వారా దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, వాళ్ళకు లోబడ్డం అనేది నాకు దీవెన అని అనుకుంటే నువ్వు దీవించబడతావు. అంతేగాని వాళ్ళని ఏదేదో అనేసి ఏదేదో మాట్లాడేసి తప్పు చేసేసి పైగా నేనేం తప్పు చేశాను అని సమర్థించుకుంటావే. పాపాన్ని అసహించుకోవడం నేర్చుకుందామండి. పాపాన్ని విసర్జించే వాటిని ఎంత అసహించుకుంటామో పాపాన్ని అంత అసహించుకోవడం నేర్చుకుంటేనే మనం పాపానికి ఎలా ఉండగలం? దూరంగా ఉండగలం. గుర్తుపెట్టుకోండి నా మాటలు. అసహించుకో. పాపం అంటే చిరాకు వచ్చేయాలి, నీకు చిరాకు వచ్చేయాలి. ఏదైనా చేస్తే చిచి నేనేంటి ఎలా చేశాను అని అనిపించాలి, నీకు అనిపించాలి. అనిపించకపోతే ప్రమాదం. యు ఆర్ ఇన్ ఎ డేంజర్, రియల్ డేంజర్. యు ఆర్ ఇన్ ఎ ట్రిమెండస్ డేంజర్. నువ్వు చాలా తప్పులు సమర్థించుకుంటున్నావంటే నువ్వు చాలా పెద్ద తప్పులో ఉన్నావు, పెద్ద పాపంలో ఉన్నావు. నేను ఇక్కడ మాట రాశాను. ఏంటంటే నేను ఇక్కడ మాట రాశాను. ఏమిటా మాట అంటే, పాపము చేయడం కంటే పాపము చేశానని గ్రహించకపోవడం అనేది చాలా పెద్ద పాపం. పాపము చేయడం కంటే పాపము చేశానని గ్రహించకపోవడం చాలా పెద్ద పాపం.
ఇట్ వాస్ ట్రిమెండస్ సిన్, ఇట్ వాస్ డేంజరస్ సిన్. అదొక భయంకరమైన పాపం. పాపాన్ని ద్వేషించటం నేర్చుకోవాలి. మొదటి మాట, పాపమును జయించాలి. ఎలా జయించాలో నేర్చుకుంటున్నాం. ఎలా జయించాలి చెప్పండి అమ్మ. మొదటిగా ఏం చేయాలి? పాపమును ద్వేషించాలి, పాపమును అసహించుకోవాలి. అసహించుకోవడం వస్తే మెల్లమెల్లగా దూరం అయిపోతావు, నువ్వే దూరం అయిపోతావు. అదే గనక ప్రేమ ఉంటే ఏదో ఒక రోజు మరలా దగ్గరవుతావు. విచిత్రం ఏంటంటే ప్రేమించవలసిన వాటినేమో ద్వేషిస్తాము, ద్వేషించవలసిన వాటినేమో ప్రేమిస్తాం. యేసు ప్రభుకి మనకి తేడా చెప్పన ఎన్నో తేడాలు ఉన్నాయి. ఒక తేడా ఏంటంటే దేవుడు లోకములో ఉన్న వారిని ప్రేమించాడు. బైబిల్ ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు లోకములో ఉన్న వారిని ప్రేమించాడు, అంటే మనల్ని. కానీ మనమేంటో చెప్పన, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తాం, ఉన్నోళ్ళనేమో ద్వేషిస్తాం. యేసు ప్రభు ఉన్నవారిని ప్రేమించాడు, ఉన్న వాటిని ద్వేషించాడు. మనం ఏం చేస్తాం? లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, శరీర కార్యాలు, వీటన్నిటినీ ప్రేమిస్తాము. దేవుని సారూప్యంలో ఉన్న మనుషులను ద్వేషిస్తాం. మన భక్తి ఉల్టా భక్తి. ఏమన్నా మిమ్మల్ని ఉల్టా భక్తి మంది అన్నీ తిరిగేసే ఉంటాయి. దేవుని మనసు అంటే ఏంటో చెప్పనా అండి? దేవుడు వేటిని ప్రేమిస్తాడో వాటిని ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుడు దేనిని ద్వేషిస్తాడో దానిని ద్వేషించడం నేర్చుకో. దేవుడు సహించలేని వాటిని మనము కూడా సహించకూడదు. అది పిహెచ్డి భక్తి అంటే. ఏ భక్తి అది? పిహెచ్డి. ఇంకా వాళ్ళు ఇక్కడ ఉంటారన్నమాట. దేవుడు బైబిల్లో ఒకరి విషయంలో సాక్ష్యం ఇచ్చాడండి. ఇశ్రాయేలీలు పాపం చేస్తూ వ్యభిచారం చేస్తూ ఉంటే ఒక ఆయన బల్లెం పట్టుకుని వెళ్ళి వారు పాపం చేస్తుండగానే వాళ్ళ కడుపుల్లో దించేస్తే ఇద్దరి కడుపుల్లో నుండి ఆ బల్లెం వెళ్ళి చచ్చిపోయారు వాళ్ళు పాపం చేస్తుంటే. ఆయన పేరు ఫినేహాస్. అప్పుడు దేవుడు అన్నాడు, నేను ద్వేషించే వాటిని, నేను అసహించుకునే వాటిని అసహించుకుంటున్నాడు. అలా ఉండాలి. పాపం అంటే దేవునికి చాలా అసహ్యం. దేవుడు అసహించుకునే పాపాన్ని చెప్పండి, మనము కూడా ఏం చేయాలి? అసహించుకో. అలా అసహించుకుంటేనే గెలవగలం, లేదా గెలవలేము. ఓడిపోతాం, అస్తమాను ఓడిపోతాం. ఈరోజు ఓడిపోతావు, రేపు ఓడిపోతావు, పొద్దున్న ఓడిపోతావు, మధ్యాహ్నం ఓడిపోతావు, సాయంకాలం ప్రతిసారి నీ జీవితంలో ఓటమే ఉంటుంది. కారణం ఏంటంటే ద్వేషించవలసిన వాటిని ప్రేమిస్తున్నాం. ఇది మొదటి మాట. పాపమును ద్వేషించటం నేర్చుకోవాలి. రెండో మాట ఏం చేయాలి? పాపమును జయించాలంటే పాపమును ద్వేషిస్తే సరిపోదు. రెండోది ఏం చేయాలంటే ద్వేషించిన పాపమునకు దూరముగా ఉండాలి. ద్వేషించిన పాపమునకు దూరముగా ఉండాలి అనండి ఒకసారి. ఇప్పుడు ద్వేషించామని చెప్పి ఆ ద్వేషం ఉంది కానీ నేను దగ్గరగానే ఉంటానంటే ఏమవుతుంది? మళ్ళీ ద్వేషం ప్రేమగా మారదా? మీరు ఇక్కడ లేరండి. తలలు పైకెత్తినని చూడండి. ద్వేషించిన పాపాన్ని దూరంగా ఉంచకుండా దగ్గరగా ఉన్నామనుకోండి, ద్వేషం కాస్త ప్రేమగా మారిపోద్ది కదా. అలాగే పాపమును ద్వేషించకపోతే ఎంత ప్రమాదమో, ద్వేషించి మనం దూరంగా ఉండకపోయినా అంత ప్రమాదం. దూరంగా ఉండాలి. పాపానికి ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉండాలి. రండి కొన్ని వచనాలు చదివిస్తాను. 1 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. నాతో చదవండి. దీర్ఘమిద్దాం. రెడీ? నాతో కలిసి. పాపమునకు దూరముగా పారిపోవుడి. జారత్వమే కాదు, పాపమునకు అంటే నేను అన్న తర్వాత కాదు, నాతో పాటు అనండి. రెడీ? పాపమునకు అందాం, ఓకేనా? పాపమునకు దూరముగా పారిపోవడం కూడా లేదు. ఎంత దూరంగా పారిపోవాలంటే అంత దూరంగా పారిపో. కారణం ఏంటంటే
పాపానికి దగ్గరగా ఉంటే ద్వేషం ప్రేమగా మారే ప్రమాదం ఉంటుంది. దూరంగా పారిపోవాలి. అందుకే 222 ఏంటి 222? తిమోతి 2:22. తిమోతి 2:22. 2 తిమోతి 2వ అధ్యాయం 22 వచనం. 4 రెళ్ళు చదువుదాం బిగ్గరగా. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చెయ్యవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నన్ను చూడండి, ఇక్కడ కూడా ఏమంటున్నాడు? నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము. 4 అంకి వేసుండి కిందేముంది మూల భాషలో? విడిచి పారిపొమ్ము. యు హ్యావ్ టు ఫ్లీ అవే. మన భక్తి ఏమన్నాను? మంచి భక్త, ఉల్టా భక్త? మళ్ళీ ఉల్టా భక్తి అని రుజువు చేస్తాను. బైబిల్లో పాపము గురించి ఏముందంటే విడిచి నువ్వు ఎలా ఉండాలి? దూరంగా ఉండాలని ఉంది. తర్వాత పారిపోమ్మని కూడా ఉంది. విడిచి ఏం చేయాలట? పారిపోవాలని ఉంది. మరి సాతానికి దూరంగా పారిపోండి, సాతాను ఎదురొస్తే భయపడిపోండి, పరిగెత్తేయండి అని లేదు. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. మనం ఏంటో చెప్పనా? అపవాదికి సాతానికి దూరంగా పారిపోతాం. ఎంత దూరం అంటే, మన ఇంటి ముందు గనక ఏదైనా నిమ్మకాయలుండి, దాని మీద ఏదో జల్లుండి, మిరపకాయలుండి ఏదైనా ఉందనుకోండి, భయపడిపోతావు. ఇంకా దూరంగా పారిపోతావు, భయపడిపోతావు. విచిత్రం ఏంటంటే, సాతానికి దూరంగా పారిపోకూడదంట, పాపానికి దూరంగా పారిపోవాలి. కాబట్టి మన భక్తి ఏంటి? ఉల్టా భక్తి. నిలబడాల్సిన చోట పారిపోతాం, పారిపోవలసిన చోట ఏం కాదులేండి, ఏమవుద్దులేండి, ఏమవ్వదులేండి, నేను ఐఎమ్ పెర్ఫెక్ట్, ఏమనుకుంటున్నారు, నేను చాలా సూపర్ అని అన్నోళ్ళే భయంకరమైన తప్పులు చేశారు. ఐఎమ్ పెర్ఫెక్ట్ అని అన్న వాళ్ళే. దూరంగా ఉండాల్సిన పాపానికి దూరంగా లేకుండా ఉన్నవారు కొన్నాళ్ళ తర్వాత వేటికి దూరం అయ్యారో వాటికి దగ్గరైపోయి తప్పు చేశారు. బైబిల్లో కొన్ని వాటికి దూరంగా ఉండండి అని ఊరికే చెప్పిందండి బైబిల్ ఏం చెప్పినా అది కరెక్టే. యవనస్తులు ఉన్నారు ఇక్కడ. బైబిల్లో ఏమనుందండి? మోసపోకండి, దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపునని లేదా? మోసపోకండి అని ఎందుకన్నాడు మరి ముందంటే, చాలామంది మోసం చేసుకుంటారంట. ఏమని మోసం చేసుకుంటారంటే, నేను ఎలాంటి వాళ్ళతో తిరిగినా పర్లేదు, బాగానే ఉంటాను అనుకుంటారంట. అది నిజం కాదంట. అదేంటి? మోసం. నువ్వు తిరిగే ఫ్రెండ్స్కి దేవుడి భయం ఉండదు. దేవుడు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. పాపానికి దూరంగా ఉండమంటే వాళ్ళకి ఏంటో తెలియదు. పరిశుద్ధంగా బ్రతకడం అంటే ఏంటో తెలియదు. యవ్వనేచ్ఛల నుండి పారిపోవడం అంటే ఏంటో తెలియదు. అలాంటి వారితో నువ్వుంటే నువ్వు కూడా అలాగవుతావుగా. పైగా చూడకుండా చెప్పేస్తాం. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చుండే చోట కూర్చుండక. ఊరికే చెప్పిందండి బైబిల్? ఊరికే చెప్పిందా? దూరంగా ఉండకపోతే ప్రమాదం కాదా? స్నేహితులు, చెడు స్నేహితులు దూరంగా ఉండాలి. సంబంధాలు, ఇక్కడ వివాహమైన వారికి కూడా చెప్తున్నాను, సంబంధాల విషయంలో కూడా దూరం మెయింటైన్ చేయాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మనం మంచోళ్ళమే. వచ్చును హృదయం అన్నిటికంటే. అందుకే బిల్లీ గ్రహం గారు 3:3:3 చెప్పారు కదా. ఏం చెప్పారు చెప్పండి? ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, లేక వివాహమైన ఒక పురుషుడు, ఒక స్త్రీ ఎలా ఉండాలంటేనంట, మొదటి 3 ఏంటంటే, నువ్వు పురుషుడుగా ఉండే ఒక స్త్రీతో మాట్లాడుతున్నావంటే 3 ముక్కలే మాట్లాడి, ఎక్కువ మాట్లాడద్దు. అవసరమైతే ఎన్ని మాట్లాడు? 3 నిమిషాలే. 3 నిమిషాలు 30 నిమిషాలు అయిపోవద్దు. ఏం కూర అయితే నీకేంటి? ఏం కూర, ఏముండేవు, ఎందుకు ఇవన్నీ? 3 ముక్కలు, 3 నిమిషాలే మాట్లాడు.
3ను 30 చేయొద్దు. పైగా దానికి బైబిల్ గురించి డౌట్లు మాట్లాడుకుంటున్నామండని ఆత్మీయత జోడించొద్దు. మీరు భయపడినంటూ మాట చెప్తాను, చెప్పనా ఒకసారి? చెప్పనా? భయపడరు కదా? దూరంగా ఉండకుండా అనవసరమైన సంభాషణలు పెంచుకొని దేవుణ్ణి నమ్ముకొని అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి అనుకున్న వాళ్ళు తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు నాకు తెలుసు. అన్నయ్య అక్కని పిలుచుకుంటూ కూడా చెప్పాను కదా, మనం మంచోళమే. హృదయం స్టడీ గురించి మాట్లాడుకుంటున్నామండి అనొద్దే. 3 ముక్కలు. నెంబర్ 2 ఏంటి? ఫస్ట్ 3 ఏంటంటే 3 మొక్కలు. రెండోది ఏంటి? 3 అడుగుల దూరం పాటించు, డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఒక ఆయన ఇలా చెప్పాడు, డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా నువ్వు ఒక అడుగేస్తే వాళ్ళు కూడా ఒక అడుగేస్తే ఆగండి. సైతాన్ మధ్యలోకి వచ్చి మరో 3 ఏం చెప్పాడో చెప్పనా? నువ్వు మాట్లాడేటప్పుడు 3వ మనిషి పక్కనుండగా మాట్లాడు, అప్పుడు ప్రమాదాలు ఉండవు. ప్రియులారా, ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు. అర్థం చేసుకోండి, వివేచనతో అర్థం చేసుకోండి. ఊరికే చెప్పలేదు. ఒకవేళ నేను తప్పంటే నన్ను తప్పనండి. బిల్లీ గ్రహం గారిని తప్పని దమ్ము ఎవరికొని చెప్పండి. ఆయన అన్నారు ఈ మాట, మెయింటైన్ 3:3:3. 3 ముక్కలే మాట్లాడు, 3 అడుగుల దూరం పాటించు, 3వ మనిషి ఉండగా మాట్లాడు. దానికి మించి నువ్వు ఉంటే ఏదో ఒక రోజు ఏమైపోతావు? పాపంలో పడిపోయే అవకాశం ఉంటుంది. ఇది కేవలము పురుషులకి స్త్రీలకి మాత్రమే కాదండి, స్నేహితులకు కూడా వర్తిస్తుంది. మనకు కూడా స్నేహితులు ఉంటారు, కాలేజీలో స్నేహితులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, కొలీగ్స్ ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు అయితే ఊరోళ్ళు ఉంటారు, గ్రామస్తులు ఉంటారు, వీధిలో వాళ్ళు ఉంటారు. అయితే నేను చెప్తున్నాను, ఎవరైతే దేవునికి భయపడకుండా, పరిశుద్ధంగా బ్రతకకుండా, దేవునికి లోబడకుండా ఉంటారో వాళ్ళతో కూడా మనం ఈ 3 పాటించాలి. వాళ్ళతో మనం ఎక్కువసేపు మాట్లాడితే మనలోకి ఆత్మీయత ఏమీ రాదు. జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన సమయంలో మాట్లాడాలి, అనవసరమైన సమయంలో మనం మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. పాపానికి దూరంగా కాదు, దూరంగా పారిపోవాలని. కానీ మనకు గుర్తొచ్చేది ఎవరండి? యోసేపు. వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్, వాట్ ఏ వండర్ఫుల్ సెయింట్. ఎంత అద్భుతమైన పరిశుద్ధుడండి. తన వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు కానీ క్యారెక్టర్ని పోగొట్టుకోలేదండి. ఇంకో మాట చెప్పనా? పరిశుద్ధత కొరకు చెరసాల్లోకి వెళ్ళడానికి కూడా ఇష్టపడ్డాడండి. పరిశుద్ధత కొరకు చెరసాల్లోకి వెళ్ళడానికి కూడా ఇష్టపడ్డాడండి. దూరంగా పారిపోండి. అమ్మా, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, పెద్దవాళ్ళు, వివాహమైన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. వార్తలు వింటుంటే చెవుల్లోంచి రక్తం రావట్లేదండి. ప్రియులారా, పాపం భయంకరమైంది. జాగ్రత్తగా ఉండాలి. ఏ మనిషి ఎలా మారుతాడో ఎవడికి ఎప్పుడు ఎలా మారుతాడో తెలియదు. జాగ్రత్తగా ఉందాం. 2 మాటలు చెప్పాను. మొదటిది ఏంటండి? ఏం రావాలి? పాపమును ద్వేషించడం రావాలి. రెండోది ఏంటండి? పాపమునకు దూరంగా పారిపోవాలి. మూడోది ఏంటంటే ఆ మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 6:13. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. మళ్ళీ చదువుదాం. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించు. ఎవరు నేర్పించిన ప్రార్థన? పరలోకమందున్న మా తండ్రి అని ప్రభువు నేర్పిన ప్రార్థన ఉందే, అందులో దేవుడు మనకి నేర్పిస్తున్న ప్రార్థన ఏంటంటే మనము ప్రార్థించాలట. మనము కీడులో పడకుండా ఉండాలంటే, పాపములో పడకుండా ఉండాలంటే, శోధనలో పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలట? ప్రార్థించాలట. మనము పాపమును జయించాలి అనంటే కేవలము పాపాన్ని ద్వేషిస్తే సరిపోదు, పాపానికి దూరంగా ఉంటే సరిపోదు. మనం పాపములో పడకుండా ఏం చేయాలట? ప్రార్థించాలి. యు హ్యావ్ టు ప్రే టు ఓవర్కమ్ సిన్. ప్రియులారా, పాపమును
జయించాలంటే ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 26:41 బిగ్గరగా చదువుదాం. ఇది కూడా, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యుడి. మళ్ళీ చదువుదాం. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యుడి. పాపములో పడకుండా ఉండాలంటే, పాపమును జయించాలి అని అంటే ఖచ్చితంగా మెలకువ కలిగి ప్రార్థించాలంట మనం. ఇక్కడ మీకు ఒక పారాడాక్స్ చెప్తాను. ఏంటి పారాడాక్స్ అంటే, ప్రార్థన చెయ్యకపోతే పాపంలో పడతాం. ప్రార్థన చేయకపోతే మెలకువ కలిగి ప్రార్థన చేయకపోతే చెప్పండి పాపములో పడతాం. ఇంకోటి ఏంటి చెప్పనా, పాపములో కొనసాగితే ప్రార్థన చేయలేం. మీరే చెప్పాలి ఇప్పుడు. మెలకువ కలిగి ప్రార్థన చేయకపోతే పాపంలో పడతాం, పాపములో కొనసాగిపోతే ప్రార్థన చేయలేం. ఈ రెండు వర్క్ చేస్తాయి కలిసి. దీనినే పారాడాక్స్ అంటారు. అంటే కొండ్రంగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట, సైకిల్ లాగా. ప్రార్థించని వాడు పాపం చేస్తాడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. అందుకే మీరు గమనించారా, మీ జీవితంలో ప్రార్థన ఎప్పుడైతే తక్కువ అవుద్దో పాపం చేస్తారు, పాపం ఎప్పుడైతే ఎక్కువ అవుద్దో ప్రార్థన చేయలేరు. ఇది నిజమా అబద్ధమా? ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఇది నిజమా అబద్ధమా చెప్పాలి మీరే. ఇది నిజం, ముమ్మాటికి నిజం. ఎప్పుడో మనం బలహీనం అయిపోతాం, ప్రార్థన చెయ్యం, ప్రార్థన నెగ్లెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే ప్రార్థనను నెగ్లెక్ట్ చేసి మనం పక్కన ఉంచామో పాపంలో పడిపోతాం. పాపంలో పడిపోయి కొనసాగిపోయాం అనుకోండి, ఒకప్పుడులాగా మరలా ఏం చేయలేం. ఇలా చెప్పొచ్చు, ప్రార్థన పాపములో పడకుండా చేస్తుంది, పాపము ప్రార్థించకుండా చేస్తుంది. కాబట్టి మెలకువ కలిగి ఏం చేయాలండి? దేవుడు చెప్పాడు కదా, మీరు శోధనలో పేతురుతో చెప్పిన మాట, శిష్యులతో చెప్పిన మాట. వారు మెలకువ కలిగి ప్రార్థించటం బదులు శరీరం అలసిపోయి ఏమయ్యారండి? నిద్రపోయారు. శోధన వచ్చింది, గెలిచారా పడ్డారా? పడిపోయారు. అందుకే ఇక్కడున్న చెల్లెలికి చెప్తున్నాను, తమ్ములకి చెప్తున్నాను, వివాహమైన వారికి చెప్తున్నాను, పెద్దవారికి చెప్తున్నాను, వెనకాలన్న వారికి చెప్తున్నాను, ప్రతిరోజు ఏది తక్కువైనా పర్లేదు కానీ మనకి ప్రార్థన మాత్రం తక్కువ అవ్వకూడదు. ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయండి? ప్రార్థన చేయండి. మీరు ఉద్యోగం చేసే చోట ప్రార్థన చేయండి, వ్యాపారం చేసే చోట ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే కేవలము మోకాలు వేసి కళ్ళు మూసుకోవడమే అని అనకండి. ఇక్కడ బండి నడిపే వాళ్ళు ఉంటే మీరు బండి నడుపుతూ కూడా ఏం చేయొచ్చు? ఎస్, దేవునితో మాట్లాడచ్చు, దేవునితో మాట్లాడచ్చు. రెండోది, ఇక్కడ మీకు ఖాళీ దొరకట్లేదు, మీకు పనులు ఎక్కువైపోయినాయి, ఇక్కడ పనులు చేస్తూ ప్రార్థన చేయొచ్చు. అంట్లు తోముతున్నారండి, స్త్రీలకు సహకరించే భర్తలను కూడా అంట్లు తోముతున్నారండి. మనం తోమే కొద్దీ ఏమవుద్ది చెప్పండి? చెడు పోతూ ఉంటుంది కదా. ప్రభువా, ఈ గిన్నెలు ఎలాగైతే నేను శుద్ధి చేస్తున్నాను, నా హృదయాన్ని కూడా శుద్ధి. మాట్లాడండి, ఇంటి దగ్గర తప్పేమీ లేదు, మాట్లాడండి. శుద్ధి చేసేటప్పుడు ఒక గొప్ప సేవకుణ్ణి ఒక ఆయన అడిగాడట, మీరెంత గొప్ప సేవకుడు అవ్వడానికి వెనకాల ఎవరండి కారణం అంటే, మా అమ్మగారండి. మా అమ్మ చిన్నప్పటి నుంచి నా గురించి చాలా ప్రార్థన చేసేదండి. నాకు స్నానం చేయించేటప్పుడు మా అమ్మ ఇలా అనేది, ప్రభువా, మా అబ్బాయికి చేతులు నేను శుభ్రం చేస్తున్నాను నాయనా, వాడి చేతులతో పాపం చేయకుండా మీరే సహాయం చెయ్యండి. దేవా, నేను తలంటుతున్నాను, అయితే తలంపులలో ఉన్న పాపాన్ని మీరే శుద్ధి చేయండి, నా తలంపులను శుద్ధి చేయండి, నా శరీరాన్ని శుద్ధి చేయండి అని ఆవిడ ఎప్పుడు చూసినా దేవునితో మాట్లాడుతూ ఉండేదట. ప్రార్థన చేద్దాం, ప్రతిరోజు చేద్దాం. ప్రార్థనలో బలహీనమైపోతాం చాలాసార్లు. దీనికి మళ్ళీ మనం చెప్పే మాట ఏంటో చెప్పనా? ప్రార్థన చెయ్యాలని ఉందగానండి, ఆత్మసిద్ధమే కానండి చెప్పుకోవడానికి సరిపోతుంది. మనల్ని మనం సమర్థించుకుంటే నష్టపోయేది ఎవరు? మనమే. అట్ ఎనీ కాస్ట్ ప్రార్థన చేద్దాం, ఎక్కువగా ప్రార్థన చేద్దాం, బలహీనం అవ్వద్దు. అందుకే
ఎఫెసీ పత్రికలో ఉంటుంది 6:18. ఎఫెసీ 6:18 ఏముంది? ఆత్మ వలన, చదువుదాం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. ఎలా ఉండండి? ఇక్కడ ఆ మాట చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ప్రతి సమయములోనూ ప్రతి విధమైన ప్రార్థన అంటే మన గురించి చెయ్యాలి, ఇతరుల గురించి చెయ్యాలి. ఉదాహరణగా చెప్తుంటే, మీరు అలా వెళుతున్నారు, రోడ్డు మీద ఎవరో గంతులేసుకుంటా లేకపోతే ఇష్టానుసారంగా కొంతమంది కుర్రోళ్ళు తిరుగుతున్నారు అనుకోండి, వాళ్ళని చూసి వాళ్ళ విషయంలో అప్పుడే నువ్వేం చేయొచ్చు? ప్రవ్వా, అక్కడ ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నశించిపోతున్నారు నాయన, రక్షించండి ప్రవ్వా, పాపానికి వాళ్ళని దూరంగా ఉంచి నిన్ను తెలుసుకోవడానికి సహాయం చేయండి నాయన. మనం ప్రతి సమయంలోనూ మన గురించి మనం ప్రార్థన చేయాలి, ఇతరుల గురించి కూడా ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన అనేది, అందుకే భక్తులు చాలామంది మాట చెప్తారు కదా, ప్రార్థన మన శరీరంలో ఊపిరి ఎలాగో ప్రార్థన కూడా అలాగే. ఆ అనుభవంలోనికి దేవుడు ఇక్కడున్న మనల్ని అందరినీ తెచ్చునుగాక. ప్రతి దినము ఊపిరి తీసుకుంటున్నట్టుగా ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆధారపడుదముగాక. ఆమె. నాలుగో మాట చెప్తాను రండి. కీర్తనలు 119:11 చదువుదాం రండి, బిగ్గరగా చదువుదాం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నాలుగో మాట చెప్పండి. ఏం చెప్తాను నేను ఇప్పుడు? పాపమును జయించాలంటే, పాపానికి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? హృదయములో వాక్యాన్ని ఉంచుకోవాలి. దీనికి అనుబంధంగా మరో మాట చదువుదాం. కొలస్సీ పత్రిక 3:16 తీయండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములో దేవుని గూర్చి గానము చెయ్యుచు, ఇంకా ఏం చేయాలట? సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధిగా ఏముండాలట? హృదయములోనట సమృద్ధిగా దేవుని వాక్యముతో నింపుకోవాలటండి. అంటే ఎక్కడ ఖాళీ లేకుండా క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. ఎప్పుడైతే వాక్యము మనలో సమృద్ధిగా ఉంటుందో పాపమును ఏం చేయగలం? జయించగలం. అన్నాడు కదా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నాను దేవా. అంటే వాక్యము పాపానికి మనల్ని దూరంగా ఉంచుతుంది. పాపము జయించడానికి వాక్యమే మనకి సహాయపడుతుంది. ఎందుకంటే వాక్యం అనేది ఖడ్గముతో పోల్చబడింది. ఆ వాక్యం అనే ఖడ్గముతో పాపం శోధించినప్పుడల్లా ఏం చేయొచ్చు? దానిని మనం జయించగలము. బైబిల్ చదవడం అనేది మ్యాండటరీ చేయండి, తప్పకుండా. ప్రతిరోజు మ్యాండటరీగా చేస్తాం కదా. పొద్దున టిఫిన్ అనేది మ్యాండటరీ, తప్పకుండా టిఫిన్ చేస్తాం. మధ్యాహ్నం, సాయంకాలం మ్యాండటరీ. ఇవన్నీ మ్యాండటరీగా చేస్తాం. మనకెవరో చెప్పక్కర్లేదు, మన శరీరమే గుర్తు చేస్తుంది. ఏమనంటే, బాబు ఖాళీ అయింది, నింపు. అలాగా వాక్యమును మనలో నింపుకున్నట్లు ప్రతిదినము మనం ప్రయత్నము చేయాలి. అమ్మ, ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్ చదవడం కాదు, ఖాళీ చేసుకొని బైబిల్ చదవండి. అమ్మ, ఖాళీ చేసుకుని బైబిల్ చదవండి. మనకి బైబిల్ ఎక్కువైనాయి కాబట్టి బైబిల్ విలువ తెలియట్లేదు, కానీ అది తెలియని వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాక్యాన్ని చదువుదాం, ధ్యానం చేద్దాం, వాక్యాన్ని పఠన చేద్దాం. నేను మీకు చిన్న మాట చెప్తాను. మీరు బైబిల్ చదివేటప్పుడు రోజుకి 1 వచనమైనా 2 వచనాలైనా కంటతా చేయండి. ఉదాహరణగా నేను ఈరోజు ఎన్ని మాటలు చెప్పాను? మీకు 4 చెప్పాను కదా. 4 మాటలు చెప్పేటప్పుడు వచనాలు చదివించాను కదా.
మీ వల్ల అయితే వచ్చే వారానికి ఏ వచనాలైతే ఈరోజు చదివామో అవన్నీ బట్టి పడతారా? చేయగలరా? చేయలేరా? మీరు ఇంటి దగ్గర కూర్చొని ఒక్క 10 నిమిషాలు టైం ఇస్తే రోజుకి 3 వాక్యాలు అయితే, రోజుకి 3 అయితే 7 రోజులు, 7 3 ఎంత? 21 వచనాలు వచ్చేస్తాయి. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. చదువుదామండి, మనకు గుర్తు రావాలండి. మనకి ఈ వచనాలు గుర్తుంటే ఏ పాయింట్లు చెప్పానో కూడా మీకు టకటక జ్ఞాపకం వచ్చేస్తాయి. మీరు మెలకువగుండి ప్రార్థించండి అని ఉందిగా. అంటే పాపానికి దూరంగా ఉండాలంటే ప్రార్థన చెయ్యాలి, జ్ఞాపకం వస్తుంది. గుండెల నిండా ఏమి నింపుకుందాం? వాక్యం. ఖాళీ లేకుండా ఆ విధంగా మనం వాక్యముతో నింపుకుందాం. అలా నింపుకుంటే జరిగేదేమిటి? యేసు ప్రభు శోధించబడినప్పుడు, అపవాది యేసు ప్రభువును శోధించినప్పుడు యేసు ప్రభు ఎలా ఎదిరించాడు సాతాన్ని? వాక్యముతోనే ఎదిరించాడు. వాక్యముతోనే ఎదిరించాడు. అయితే ఓ మాట చెప్పనా? సాతాను కూడా యేసు ప్రభు ఎదుట ఏం ఉపయోగించాడు? వాక్యం ఉపయోగించాడు కానీ సగము సత్యమా పూర్తి సత్యం చెప్పాడు సాతాను? సగం సత్యమే చెప్పాడు. సగం సత్యాన్ని పూర్తి సత్యంతో గెలిచాడు ఈయన. మనం పాపం చేసేటప్పుడు సగం సత్యం జ్ఞాపకం వస్తుంది. ఏంటి సగం సత్యం అంటే? పర్లేదులే పాపం చేయి. దావీదు పాపం చేయలేదా? అబ్రహాము అబద్ధం చెప్పలేదా? వాళ్ళంటోళ్ళే పాపం చేసినప్పుడు నువ్వు చేస్తే ఏముంది? వాళ్ళు తప్పు చేశారనేది సత్యమే కానీ సగం సత్యం. సగము సత్యాన్ని ఎదిరించాలంటే మన దగ్గర ఏముండాలి? పూర్తి సత్యం ఉండాలి. పూర్తి సత్యం ఉండాలంటే ఏముండాలి? హృదయము నిండా వాక్యం ఉండాలి. యేసు ప్రభు వాక్యంతో ఎదిరించాడు. వాక్యంతో అపవాదిని జయించాడు, పాపమును జయించాడు. మనము కూడా వాక్యముతోనే పాపమును జయిద్దాం. చెప్పండి, ముగిస్తున్న 4 మాటలు. ఏంటా 4? ఎలా జయించగలం పాపాన్ని? మొదటి మాట, పాపమును ద్వేషించడం రావాలి. రెండోది ఏం చేయాలి? పాపానికి దూరంగా ఉండడం రావాలి. మూడోది ఏం చెప్పాను? ఎడతెగక మెలకువగుండి ప్రార్థన చేయండి. 4వది, గుండెల నిండా వాక్యాన్ని నింపుకోండి. ఈరోజు దేవుడు మనకు నేర్పించిన విషయాలన్నిటిని బట్టి దేవుడి మాటలలో మనలను స్థిరపరచునుగాక. ప్రార్థన చేద్దాం.